Thank you for the update, Kumar. రైట్ మొత్తంగా ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, చెప్పండి, మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తోంది. ఈడీ తరపు నుంచి ఏ అంశాలని పరిగణలోకి తీసుకుని ఈడీ బెయిల్ మంజూరు చేయడం జరిగింది? అలాగే సిబిఐ తరపున వాదించడానికి కవిత తరపు న్యాయవాదులు ఏ విధంగా వాదించే అవకాశం కనిపిస్తోంది? గాయత్రి, కాసేపు క్రితమే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది. ఇది మరోవైపు సిబిఐ కేసులో కూడా బెయిల్ మంజూరు కావాల్సింది. అయితే వాస్తవానికి 2022 జూలైలో ఈ లిక్కర్ స్కామ్ కేసు బయటపడ్డా కానీ మార్చి 15, 2023 తేదీన కవితను ఆమె నివాసంలోని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె జైల్లోనూ ఉంటున్నారు. అయితే అనేక విధాలుగా ఇటు సిబిఐ అదేవిధంగా ఈడీ రెండు కూడా కేసులు నమోదు చేసి ఛార్జ్షీట్ వేయటంలో జాప్యం జరిగిన నేపథ్యంలో బెయిల్ అటు బెయిల్ అంశం మీద కొంచెం ఆలస్యంగా జాప్యం చేయడం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈడీ అధికారులు అదేవిధంగా సిబిఐ అధికారులు కూడా వేరువేరుగా కేసులు ఫైల్ చేశారు. అదేవిధంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మొత్తం కూడా సిద్ధం చేసుకునే నేపథ్యంలో బెయిల్ మంజూరు విషయంలో మాత్రం 5 నెలలుగా ఇప్పటికే కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఢిల్లీ సుప్రీంకోర్టులో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎమ్మెల్సీ కవిత అంశం మీద వాదనలు జరిగాయి. సుమారు గంటన్నర పాటు ఈ వాదనలు ఈడీ సిబిఐ లాయర్లకు అదేవిధంగా కవిత తరఫు లాయర్లకు కూడా ఇద్దరి మధ్య కూడా సుమారు గంటన్నర పాటు వాదోపవాదాలు సాగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా కవిత తరఫున ముకుల్ రోహత్గి అనేటువంటి సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. అదేవిధంగా ఈడీ సిబిఐ తరఫున ఎస్వి రాజు అనేటువంటి సీనియర్ న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ప్రధానంగా కవిత తరఫున వాదించిన న్యాయవాది మాత్రం ముఖ్యంగా ఇప్పటికే 5 నెలల పైగా ఇదే కేసులో జైల్లో ఉన్నారు. ఇటీవలనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చే నేపథ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా ఒక మహిళగా ఆమె కూడా కవిత కూడా ఏదైతే డిప్యూటీ సీఎం ఢిల్లీ మనీష్ సిసోడియాకి ఏ విధంగా అయితే బెయిల్ మంజూరు చేశారో అదేవిధంగా కవితకు కూడా మంజూరు చేయాలని చెప్పేసి తన వాదన వినిపించారు. మరోవైపు ఈడీకి సంబంధించిన న్యాయవాదులు కూడా ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఆధారాలు మొబైల్ ఫోన్లకు సంబంధించి ఆధారాలు మొత్తం కూడా ధ్వంసం చేశారు అనే వారు ప్రధానంగా ఆరోపించారు. దీనికి సంబంధించి డేటా మొత్తం కూడా ఇప్పటికే డిలీట్ చేసే నేపథ్యంలో దర్యాప్తు చేయడంలో కొంచెం ఆలస్యం అవుతుంది. ఒకవేళ ఈమె కనుక బెయిల్ ఇచ్చినట్లయితే మంజూరు చేసినట్లయితే మాత్రం సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పేసి వారు ఈడీ తరఫున సిబిఐ తరఫున న్యాయవాది ఆరోపించారు. కవిత ఒక ప్రజాప్రతినిధి, మాజీ ఎంపీ, అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో ఒక మహిళా ప్రజాప్రతినిధిగా 5 నెలలు పాటు జైల్లో ఉన్న నేపథ్యంలో ఆమె ఎక్కడికి పారిపోదు. ఏదైతే సిసోడియాకు వర్తించిన సూత్రాలే కవిత కూడా వర్తిస్తాయి కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కవిత తరఫు న్యాయవాదులు కూడా కోర్టులో వాదించారు. అంటే గంటన్నర పాటు సాగినటువంటి ఈ వాదోపవాదాల తర్వాత అంతిమంగా ఈడీ కేసులకు సంబంధించి కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసినట్టు న్యాయమూర్తులు ఏదైతే ఈ కేసు టేకప్ చేశారో జస్టిస్ గవాయ్ అదేవిధంగా విశ్వనాథన్ బెంచ్ తీర్పు వెలువడిస్తూ కొన్ని కండిషన్స్ తో పాటు బెయిల్ మంజూరు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. కండిషన్స్ కూడా ఏమేమి ఉన్నాయని మరి కాసేపటి మనకు డీటెయిల్గా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా బెయిల్ వస్తుందనేటువంటి ధీమాలో ఉన్నా కానీ గత వారం జరిగినటువంటి సుప్రీంకోర్టుకి వాదనలో మాత్రం ఈ నెల ఇవాళకి వాయిదా వేసింది. ఇవాళ కూడా బెయిల్ వస్తుందని చెప్పేసి ఆశలతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే ఢిల్లీ వెళ్ళారు. ఖచ్చితంగా బెయిల్ ఈసారి వస్తున్న నమ్మకం ఉందని చెప్పేసి వారు చెప్పిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈడీ కేసులో మాత్రం ఇవాళ సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాజేందర్. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కవిత మాజీ ఎంపీ అని, ఆమె ఎక్కడికి వెళ్లడం లేదన్నారు. ఈడీ కేసులో కవిత గత 5 నెలలుగా జైల్లోనే ఉన్నారని తెలిపారు. ఒక మహిళగా ఆమె బెయిల్ కు అర్హురాలని, 100 కోట్ల ముడుపుల ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదని
లేదని వాదించారు. కేసులో 493 మంది సాక్షుల్ని విచారించారు. ఇదే కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరైంది. ఆ నిబంధనలే కవితకు వర్తిస్తాయని ధర్మాసనం ఎదుట ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కవిత మాజీ ఎంపీ అని, ఆమె ఎక్కడికి వెళ్లడం లేదన్నారు. ఈడీ కేసులో కవిత గత 5 నెలలుగా జైల్లోనే ఉన్నారని తెలిపారు. ఒక మహిళగా ఆమె బెయిల్ కు అర్హురాలని, 100 కోట్ల ముడుపుల ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదని వాదించారు. కేసులో 493 మంది సాక్షుల్ని విచారించారు. ఇదే కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. ఆ నిబంధనలే కవితకు వర్తిస్తాయని ధర్మాసనం ఎదుట ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.